Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈయన ఏ వీడియో పెట్టినా మిలియన్స్ విత్ ఇన్ 1 డేలో వచ్చేస్తాయి. సో గత 3 to 4 years 5 years నుంచి యూట్యూబ్లో ట్రెండింగ్ స్టార్ అని చెప్పొచ్చు. అండ్ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకునేలానే ఉంటాయి. అసలు ఏంటి ఆయన స్టోరీ ఏంటి, ఆయన జర్నీ ఏంటి, ఆయనకు ఆ డైలాగ్స్ ఎలా వస్తాయి, అంత కామెడీ ఎలా పండిస్తారు అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హీస్ నన్ అదర్ దాన్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ ప్రసాద్ బెహ్రా గారు. నమస్కారం ప్రసాద్ బెహ్రా గారు, ఎలా ఉన్నారు? అసలు ఇండస్ట్రీకి రాకముందు ఎవరైనా ఒక 4-5 జాబులు చేస్తారు, కానీ మీరు 40 to 50 జాబులు చేశారు అని విన్నాను. 40 to 50 జాబ్స్ ఏంటది? 40 to 50 కౌంట్ ఏమీ లేదు, కానీ చాలా జాబులు చేశాను. ఏం జాబులు చేశారు? ఇన్సూరెన్స్లో పనిచేసా, బ్యాంకులో పనిచేసా, షోరూంలో పనిచేసా, మారుతి షోరూంలో పనిచేసా, జేబేరి ఆటోమోటివ్స్, లక్ష్మీ హుండైలో పనిచేసా, ఓకే, మ్యాథ్స్ కేర్ టేకర్గా పనిచేసా, మ్యాథ్స్ టీచర్గా పనిచేసా. ఓ అయితే వెరీ ఇంటెలిజెంట్ అయితే. అంత లేదు, మ్యాథ్స్ ఒకటే వచ్చు, మిగతా వేరే అప్పట్లో వచ్చేది, అది కూడా మర్చిపోయినా ఇప్పుడు. అండ్ ఈటీవీ ప్లస్లో నాట్ జాబ్, అది ఫ్రీలాన్సర్గా చేస్తుంది. సో బోల్డ్ అన్ని జాబ్స్. అసలు ఇక్కడికి ఎలా ఎండప్ అయ్యారు? అంటే నేను ఒక రైటర్, నాకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అని ఎలా తెలిసింది? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాబ్స్ అని చేసి మళ్ళీ వచ్చానండి. ఓకే, ఫస్ట్ ఇక్కడికే వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ అని తెలుసుకొని ఒక చాలా మంది తెలిసిందే యాక్సిడెంట్ తర్వాత నేను వెళ్ళిపోయి జాబ్స్ అన్ని చేసి మళ్ళీ. ఏం యాక్సిడెంట్? అదే ఎవ్రీ ఇంటర్వ్యూ అదే ఉంటుందని అర్థం. ఇంకా సో యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉండి, కొన్నాళ్ళు 40 జాబులు చేయడం గొప్ప కాదు, 40 జాబులు స్థిరంగా లేకపోయాను, అది మైనస్. అది ఓకే. సో ఏం నేర్చుకున్నారు? 40 to 50 జాబ్స్ అంటే బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏది అడిగినా, ఇన్సూరెన్స్ గురించి అడిగినా, ఫైనాన్స్ గురించి అడిగినా, మ్యాథ్స్లో ఎవరైనా పిల్లలు డౌట్స్ అడిగినా ఇవన్నీ చెప్పేస్తుంటారా? అది మరి కొన్ని వరకు ఒక ఐడియా అయితే, బేసిక్ ఐడియా అయితే ఉంది, కొన్ని మారిపోయాయి కదండి. సో అంటే మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు కదా అప్పట్లో. సో చాలామంది ఏమనుకుంటారు, ఓకే నాకు మ్యాథ్స్ బావచ్చు, సో ఆ వైపుగానే వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అలా వెళ్ళలేదా మీరు? ఎప్పుడు అలా ట్రై చేయలేదా? లేదండి, ట్రై చేయాలి. బతుకు తెరుగు కోసం చేసిన పనిలే తప్ప అంత ప్యాషనేట్గా అలా. సో ప్యాషనేట్గా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉందని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది కదా. అలా ప్రసాద్ బెహ్రా గారికి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని ప్రసాద్ బెహ్రా గారికి ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఫస్ట్ హిట్ వచ్చినప్పుడు. ఓ, హిట్ వచ్చినప్పుడు? హిట్ వస్తే కాదు కదా అసలు. ఎవ్రీబడి కెన్ రైట్ అండి, మీరు కూడా రాస్తారు. సో మీరు రైటర్ అని యాక్సెప్ట్ చేయాల్సిన జనాలు. సో అది ఒక హిట్ వచ్చిన తర్వాతే మీరు డైరెక్టర్ అవుతారు. సినిమా తీయగానే ఎవరు, ఫ్లాప్ అయిపోయిన తర్వాత రెండో సినిమాకి ఎవరు పట్టించుకోరు. సో అలాగే ఒక హిట్ వస్తేనే రైటర్గా డైలాగ్స్ అందరూ రిపీట్గా మాట్లాడుకుంటేనే మన డైలాగ్స్ అప్పుడు మా రైటర్ ఏంటి తప్ప, లేకపోతే అయినట్టు కాదు. ఎవరిబడికి రైట్ కదా, అతను రాస్తారు, నేను రాస్తాను. అంటే మాకు రైటింగ్ స్కిల్ లేదు, మేము ఏం రాస్తాం? ఏదో ఒకటి రాస్తారు. మీరు ఇంటర్వ్యూకి వచ్చే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ అట్లా అని కాదు. ఇప్పుడు రైటింగ్ అంటే లైక్ ఒక స్టోరీనో, ఒక వెబ్ సిరీస్, ఒక నెరేటివ్ టైప్లో రాయడం అనేది డిఫరెంట్ కదా. మీరు స్టోరీస్ అని చెప్తుంటారు కదండి, రాసుకుంటారు కదా. సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి మీరు రాసిన వాటిలో? ఒక పోయం ఎక్కడో చూసానండి. ఆ పోయంని షార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఎద్దు నందైతే రైతు శివుడు అని. దాని తర్వాత అది ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర కూడా చూసానండి. నాకు చాలా ఇష్టం డైలాగ్ అది. అండ్ ప్యాషన్ అంటే తపన కాదు తపస్సు అని. సో బోల్డ్ అని డైలాగ్స్ రాసేసారు. ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంటుంది, ఎస్పెషలీ అబ్బాయిలకి బాగా కనెక్ట్ అవుతుంటుంది, రిలేషన్షిప్ కానీ ఇవి కానీ. ఎవరైనా సినిమాల్లో మీ డైలాగ్స్ తీసుకొని సినిమాల్లో పండించడం జరిగిందా? ఒక 2 సినిమాలు చేశారని వాళ్ళు అడిగారు కూడా. తప్పు. ఓకే, మిమ్మల్ని అడిగారా? అడిగి మరీ చేశారంట. ఓ నైస్ నైస్. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? అంటే నేను ఇది ప్లాన్డ్గా చేసుకున్నాను, గో విత్ ఫ్లో అంతే. సో యూజువల్గా ఫస్ట్ యూట్యూబ్లో హిట్ వచ్చిన తర్వాత ఫేమ్ ఏదైనా మార్చిందా మనుషుల్ని కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్స్ కానీ ఏమైనా మారాయా ఫేమ్ వచ్చాక? మారుతాయి. ఏం మారాయి? మనము మారుతాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. ఓకే, మీరు మంచిగా మారారా, ఆరోగెంట్గా మారారా? అంటే మార్పు మంచిదేనా? ఆరోగ్యంట్ అంటే పొగరుతో కూడిన ఆరోగ్యంట్ కాదండి. ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయేవాళ్ళం. ఒకే రోజులో షూట్ చేయాలని స్ట్రెస్ అవుట్ ఉండేది. పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి మీద పడ్డం. అది సడన్గా తెలియనివాడు కూడా ఫోన్ చేశారా బాగా బాగున్నావు అంటాడు. వాడు ఎవడో మనకు తెలియదు, అని ఎప్పుడూ వదిలేస్తుంటాం మనం. వాడు మనల్ని ఎప్పుడో వదిలేస్తుంటాడు. అఫ్ కోర్స్ యూ వాంటెడ్ టు అప్రిషియేట్, కానీ ఎందుకో అది సడన్ ఫోన్ కాల్ నేను అది తీసుకోలేకపోయేవాడిని. సో ఏమైనా ఫ్రెండ్షిప్స్ అంటే ఫేమ్ వల్ల పాడైపోయినవి ఉన్నాయి, అంటే దూరం అయిపోయిన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయండి? ఏంటి, ఏమైనా స్టోరీ చెప్పగలరా? స్టోరీస్ వద్దు కానీ చాలా ఉన్నాయి. ఏంటి అసలు అవి ఎందుకు దూరం అయిపోయాయి? ఫేమ్ రాగానే ఫ్రెండ్షిప్ దూరం అయిపోవడం ఏంటి? ఫేమ్ రాగానే కాదు,
మన ఐడెంటిటీ కోసం వేరే వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చేది. అంటే మనం అరే మళ్ళీ ఎదగాలరా అనుకున్నప్పుడు రిలేషన్షిప్స్ అని కానీ ఫ్రెండ్షిప్స్ అని అన్ని పక్కన పెట్టి ఆ పని కోసమే ఉండాల్సి వచ్చేది. ఓకే. సో వాళ్ళకి అదంతా అర్థం కాదు, అరే మనల్ని ఎందుకు ఇట్లా దూరం పెడుతుంటారు వీడియో అనుకుంటారు. సో కావాలనే దూరం పెడుతున్నాడు అంటే చాలామంది అబ్బా ఫేమ్ రాగానే మారిపోయాడు ప్రసాద్ బెహ్రా, చాలా ఇది స్టైల్ లేకపోతే యారోగెంట్ యాటిట్యూడ్ అన్న మాటలు విన్నారా మీరు? ఓకే. వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేశారా ఎవరైనా? ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్పారు మీరు? క్లోజ్ ఉన్న వాళ్ళు చెప్పారండి, ఎక్స్ప్రెస్ చేస్తే నేను క్లోజ్ ఉన్నాను కదండి, ఇంకా అక్కడ కట్ బాయ్. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మీ దృష్టిలో? లైక్ ఫ్రెండ్షిప్ అంటే నేను డెఫినేషన్స్ అవి చెప్పలేను కానీ అంటే ఇది ఏదో ఫిలాసఫికల్గా చెప్పినట్టు ఉంటుందండి. చెప్పండి పర్లేదు. అంటే మనం ఏం చేసినా కూడా జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. చాలామంది జడ్జ్ చేయడు, వాడు నాకు హీజ్ మై ఫ్రెండ్, వాడు నన్ను జడ్జ్ చేయడు అంటారు కదా, అది కాదు అసలు. జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. జడ్జ్ చేసి ఏం చేయాలి? అదే ఇది కరెక్ట్ కారా, తప్పు చేస్తున్నాను, అది ఓకే, కరెక్ట్ కాదు రాంగ్ కాదు ఓకే, కానీ జడ్జిమెంట్ అనేది డిఫరెంట్ డెఫినేషన్ కదా. జడ్జిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విషయం తను చేసినప్పుడు అంటే దాన్ని జడ్జ్ చేయడము లైక్ ఏంటి అంటే ఎలా చెప్తారు? ఇప్పుడు మీకేదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక థింగ్ అనేది ఇష్టం ఉంటుంది, నువ్వేంటి దాన్ని ఇష్టపడుతున్నావు, ఆ థింగ్ని ఇష్టపడుతున్నావు, ఆ మనిషిని ఇష్టపడుతున్నావు, అదే సంథింగ్ రాంగ్. అంటే ఏంటంటే లుక్స్ని జడ్జ్ చేయడము, తర్వాత లైఫ్ స్టైల్ని జడ్జ్ చేయడము, స్టేటస్ని జడ్జ్ చేయడం. మీకు క్వశ్చన్ చెప్తా, మీ అమ్మాయికో మీ హస్బెండ్కో మీ బ్రదర్కో మీ ఫాదర్కో నాన్న షర్ట్ బాగాలేదు నాన్న వేరే షర్ట్ వేసుకో అంటాం. ఎందుకంటాం? ఆ చనువు ఉంటుంది కాబట్టి. ఈ షర్ట్లో ఇంత వరస్ట్గా ఉండేవి అలా అంటారు కదా, షర్ట్ బాగాలేదు నాన్న అంటాం. సో అదొక జడ్జిమెంట్, మంచి షర్ట్ వేసుకొని అర్థం. ఈ షర్ట్లో నువ్వు దరిద్రంగా ఉన్నావు తెలుసా అంటే నువ్వు మనిషిని క్రిటిసైజ్ చేస్తుంటావు అర్థం. క్రిటిసిజం వేరు, జడ్జిమెంట్ వేరు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు నరేష్ నా ఫ్రెండ్ ఉన్నాడు, సమీరా నా ఫ్రెండ్ ఉంది, లేకపోతే డాక్టర్ చందన నా ఫ్రెండ్ ఉంది, ఉన్నారు వెంకట్, ప్రదీప్, అలా చాలా ఒక బ్యాచ్ ఉంది నాకు యాక్చువల్గా. వీళ్ళందరిలో శాంతిప్రియ అని ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రెండ్. వీళ్ళందరూ ఏంటంటే అందులో కొంతమంది శాంతి కానీ లేకపోతే నరేష్ కానీ వీళ్ళందరూ ఏమైనా చేస్తే బాగాలేదురా వరస్ట్గా ఉంది ఇది ఆపే ఎక్కడితో అంటారు, లేకపోతే ఈ పని నువ్వు చేస్తుంది కరెక్ట్గా లేదు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వద్దన్నప్పుడు దీన్ని ఎందుకు ట్రై చేస్తున్నావు అని వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. బాగపోతే తిడతారు కదా మొహం మీద. సో అది ఉండాలి తప్ప. కొత్త డెఫినేషన్ చెప్పారు. చాలా మంది ఏమంటారంటే యు నో వాట్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ వోంట్ జడ్జ్ మీ, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది అంటే నీకు ఏం చేసిన సపోర్ట్ చేస్తుందంటే ఏదో రోజు పెద్ద టోపీ పెట్టి బైక్ స్టాండ్ తీసేస్తుంది, పడిపోతాం, మా ఒకరు గుర్తిస్తాం. సో అలా జడ్జ్ చేస్తేనే ఫ్రెండ్స్ అంటారు. జడ్జ్ అంటే జడ్జిమెంట్ అంటే అది పాజిటివ్, అదే దాన్ని మార్చేసి పెంట చేస్తారు. నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావా అంటే చేయకపోతే ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నాను రెగ్యులర్గా, మీరు బూతులు మాట్లాడుతున్నా, అరే వాడు బూతులు మాట్లాడతారు మీరు జడ్జ్ చేస్తారు లేదా? కానీ నాలో ఒక నిజం కూడా ఉంటుంది కదా, నేను మంచోడు అయి ఉండొచ్చు, మరి మీరు జడ్జ్ చేస్తున్నారే. అసలు మంచోడు చెడ్డోడు అంటే ఏంటి? పుణ్యం ప్రపంచ మార్గం శ్రీ గారు చెప్తారు, ఏముండవండి మంచి. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారు మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా అంటే చెడిన మంచోడు, మంచి చెడ్డోడు. ఇదేంటి తికమకలాగా? మా చెడ్డోడు, మహా చెడ్డోడు. మా చెడ్డోడు అంటే మంచి చెడ్డోడు అని. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా బ్రెడ్ అండ్ బటర్ ఫేమ్ అన్నీ తీసుకొచ్చింది యూట్యూబ్ అంటారు. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ కంటెంట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడో మిస్లీడింగ్ అయిపోతుందన్న ఫీల్ ఏమైనా ఉందా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? లాస్య గారు మీరు యూట్యూబ్లో ఎన్ని వెబ్ సిరీస్లు చూస్తారు? చూసే ఉంటారు. ఎన్ని చూసుంటారు? అంత ఐడియా ఏం లేదు, బట్ యా ఉంటాయి, కౌంట్ ఉంటుంది. ఎవరెవరు చూస్తారు ఎక్కువ? ఫేమస్ అయిన వాళ్ళవే చూస్తూ ఉంటాం. ఎందుకు చూడరు? ఫేమస్ కాదు కాబట్టి. అంతే. అంటే నేను ఇంతకుముందు మిస్టర్ మచ్చానో ఛానల్ ఉండేది, సోషల్ పోస్ట్ ఛానల్. అందులో వితౌట్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ ఏమి లేకుండా వెళ్ళి అప్పటికప్పుడు ఏదో ఒక సీన్ అనుకుని చేసేవాళ్ళు. తర్వాత మేము చేసింది మాకు దానికి స్కెచ్ వీడియో అని ఒక పేరు ఉండేది. కాలక్రమేణా ఇంకా యూట్యూబ్ వద్దు సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు మనం వేరే వ్యక్తిని పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఆ వ్యక్తికి నాకు సెట్ అవ్వలేదు, అంటే నేను డైరెక్ట్ చేసి ఆ వ్యక్తి హీరోగా బతకాలి తప్పదని చెప్పి మనం స్టార్ట్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న ఏ పాయింట్ అయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, చెప్పే విధంగా చెప్పాలి. ఓకే. ఇప్పుడు నేను చేసిన వాటిలో పెళ్లివారమండి ఉంది. పెళ్లివారమండి రియాలిటీకి చాలా దూరమైన విషయం. వీడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయి లేచిపోతా, ప్రతిసారి లేచిపోతూ ఉంటుంది. అది రియాలిటీకి చాలా దూరంగా ఉన్న విషయం. కానీ మిగతా మాటలు కానీ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి జనాలు.
కానీ యాక్చువల్గా అది రియల్ స్టోరీ. పెళ్లివారం అంటే ఇస్ రియల్ స్టోరీ. ఎవరిదా రియల్? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు పాపం, మరి ఎవరిని ప్రేమించినా పాపం పెళ్లిపేటల వరకు వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు అయింది అలా? 3-4 సార్లు అయింది. అయ్యో. వాళ్ళ ఆఖరి మరదలు పెళ్లి చేసుకుందాం అన్నా కూడా వెళ్ళిపోయింది అమ్మాయి. మరదలు కూడా మరదలు అది కూడా నేను పెట్టాను యాస్టేజ్గా. సో అదేమి కొత్త పాయింట్ ఏం కాదు. అలా ఉన్న చుట్టూ ఉన్న పాయింట్స్ని తీసుకొని విత్ దేర్ పర్మిషన్స్, వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇట్లా ఒక క్యాటర్ని అనుకున్నాను, పెట్టి నా పేరు మాత్రం పెట్టక అని వాడు చాలా గర్వంగా చూపించుకునేవాడు, రే ఇలా జరిగిందిరా అని. సో అది రియాలిటీకి దూరంగా ఉన్న పాయింటే కానీ రియల్గా జరిగింది. బట్ కన్వర్సేషన్ ఏంటంటే ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా రాయడం, మధ్యలో 4 కొటేషన్లు, 2 నవ్వులు, ఒక రెడ్డి గారు అయిపోయింది విరాజిత. ఇప్పుడు ఆ ఫ్రెండ్ లైఫ్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? పెళ్లివారం మండిలో రియల్ లైఫ్ హ్యాపీ, వాడు యూఎస్లో సెట్ అయ్యాడు. సో ఏంటంటే మీరు జరిగిన విషయాలని లేకపోతే మన ఇంట్లో చుట్టూ ఉన్న విషయాలను రాస్తే జనాలు అరే మనం కూడా ఇంతే కదా, మనం ఇట్లా చేసినామని వాడు చూసుకొని ఎంటర్టైన్ అవుతాడు. అంతేగాని ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే, హే నీ పేరేంటి, నెంబర్ చెప్పచ్చు కదా, ఆ అమ్మాయి తాగితే మంచి కరిగినట్టు ఉంటుంది, ఇంకా ఒక్క ఉంటుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో ఇవన్నీ ఈ లవ్ స్టోరీస్ అన్నీ చేయడం, ఒక సిచ్యువేషన్లో నేను ఆ మోసలోకి వెళ్ళిపోయాను. మనం కూడా ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయిని అలా బ్యూటిఫుల్గా చూపించి అరే మనం ఆ అమ్మాయిని ఇష్టపడి అది ఎందుకు వచ్చింది అంతా జస్ట్ ఫిల్మీ అయిపోద్ది, రియాలిటీకి దూరంగా ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.